హాయ్ గైస్, ఈరోజు ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాం. దగ్గరలోకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుందంట. ఫస్ట్ టైం వెళ్ళడం మేముని. ఈ నా చేతిలో పట్టుకుని వచ్చేస్తున్నారు. వర్షం పడుతుందని ఇక్కడ ఆగాము. ఆ ప్లేస్ కి అయితే వచ్చేసాము. బండి పార్కింగ్ చేసి మా ఊరు చూడండి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. అసలు పట్టించుకోవట్లే ఉన్నానో లేదో కూడా. మా అబ్బాయికి ఏదో తెలిసినట్టు వీడియో ముందు నడిచి వెళ్ళిపోతున్నాడు. దారి చూపిస్తున్నాడు అందరికి. మా అబ్బాయికి ఎంత కంగారు అంటే ప్రపంచంలో ఎవరికి ఉండదేమో అంత కంగారు. అందరూ ఉన్నారు కానీ మా ఫ్రెండ్ ఎక్కడ ఉందో ఆయన వెనకాల ఉందేమో. ఫోటోలు తీసుకోవడంలో బిజీగా ఉంటే మా ఓడేమో పడవెక్కేస్తున్నాడు ముందే. అన్నయ్య వేసుకుని గొడుగు చూడండి భలే ఉంది. ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంట. అగో వాళ్ళు నడిచొస్తున్నారు కదా, అక్కడ వరకు వెళ్ళాలి, ఆ చివరి వరకు. మా ఊళ్ళు ఈ ముగ్గురు ఏదో మాట్లాడేసుకుంటున్నారు సీక్రెట్ గాని. మా అబ్బాయి చూడండి పట్టుకొని లాగుతున్నాడు. వీడు ఎక్కడికి వెళ్ళినా వీడు ఎల్లరైతే పోదు మా ఊడికి. పిల్లలతో వచ్చినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇక్కడ. వాళ్ళు సెల్ఫీలు చూడండి, ఓ తెగ తీసేసుకుంటున్నారు సెల్ఫీలు. ఈ పడవకి కూర్చున్నా కానీ ఎంత భయంగా ఉందంటే నేను ఎక్కడ నీటిలో పడిపోతానేమో నా భయం. నాది ఎంతమంది ఉండగా నాకేమైపోద్దో ఏమో నా భయం. చూడండి అది ఎలా ఉంటుందో, భయం వేస్తుంది అసలు. బా మా అన్నయ్య గారు స్టైల్ చూడండి, వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు నీట్గా. ఇవేమో ఫస్ట్ బోట్స్ కట్ చేసేవారంట, ఇప్పుడు వీటితో చేపలు పట్టడానికి అయితే వెళ్తారు. ఇవేమో ఇప్పుడు రీసెంట్గా ఇలాంటి వాటిల్లో బోట్ షికార్ చేస్తున్నారు. ఎవరైనా బోట్ షికార్ చేయకపోతే ఇక్కడ నుంచొని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. బాగుంది. మా అబ్బాయిని మా రాజుగారు ఫోటోలు తీసేసుకుంటున్నారు. మా ఫ్రెండ్ ఏమో ఏదో ఆలోచించింది ఇక్కడ నుంచొని. ఎన్ని కలువ పూలు ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయి కదా. కోసుకోవచ్చంట పూలన్నీను, కానీ బోట్ షికార్ చేస్తేనే కొయ్యగలం. అయ్యి ఈ పైనుంచి అందం అనమాట, లోపలికి అలా ఉంటాయి చాలా. ఏవైనా మ్యారేజ్లకి అది ఫోటోషూట్ చేసినప్పుడు బాగుంటది ఇక్కడ. ఫోటోషూట్ చాలా మంది వస్తారు ఫోటోషూట్ చేయడానికి అయితే. ఇంకా లోపలికి వెళ్తే ఫోటోషూట్ చేసుకోవడానికి బాగుంటది. పువ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇంకా స్టార్టింగే కదా. ఈ బాత్ చూడండి భలే నడుస్తుంది, ఆకుల మీదే అలా నడుస్తుంది. ఎంత ఫాస్ట్ గా వెళ్తుంది. బాతుని చూసి మా ఊడమ్మ బాత్ కావాలి అంటున్నాడు. అదేమో దొరుకుద్దా మనకి. అన్నయ్య ఇక్కడ ఏదో ప్రయోగాలు చేస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారా అనేది అర్థం అవ్వట్లేదు. ఎక్కడికో వెళ్దాం అనుకున్నారు కానీ కొంచెం అటు ఇటు ఊగితే నీటిలోకి వెళ్తారు ఈయన. స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోదాం. మా ఊరు చూడండి ఎలా చూస్తున్నాడు. మా ఊరు ఆవిరి యాక్టింగ్ చూడాలి. మా అన్నయ్య చూడండి ఆ గొడుగు ఎలా వేసుకున్నారు. మా దరిద్రం పడుతుంది. రాజుగారు చూడండి అక్కడ ఆయనతో ఏదో మాట్లాడేస్తున్నారు. ఇటు చూడండి అంటే అటు ఇటు దిక్కులు చూస్తున్నారు ఈయన. పూలు ఎన్ని ఉన్నాయో కోసుకుందాం మనం. ఏమనరంట కోసుకుంటే. పైన అడిగితే పూలు అయితే కోసుకోవచ్చమ్మా పర్వాలేదు అని చెప్పారు. స్టార్టింగ్ లో చూడండి ఎన్ని ఉన్నాయో. చాలా ముందుకెళ్ళగానే ఇప్పుడు వాటర్ కనిపిస్తున్నాయి. ఇంకా మా ఫ్రెండ్ ఆరాటం చూడండి, చూసిన అన్ని కోసేస్తాను అంటుంది. దీని కంగారు ముందు నాకన్నానే. మొత్తానికి ఏదైతేనే ఓ పువ్వు అయితే కోసింది. ఎంతో కష్టపడి ఒక పువ్వు అయితే లాగాను. అబ్బా చాలా కట్టుకున్నాయండి, తీలేకపోతున్నాను అసలు. నా బలం సరిపోయేలా లేదు ఈ పువ్వులు లాగడానికి. పోలండి, మనకు కూడా టాలెంట్ ఉంది కొంచెం, లాగే ఏదో. ఇల్లిన ఫోన్ అటు తిప్పి ఇటు తిప్పి మరి సెల్ఫీలు తీసేస్తున్నారు. ఆ సెల్ఫీలోని ఎక్కడో వెనక్కున్నట్టున్నాను, కనపడట్లేదు. మా అబ్బాయి చూడండి కింది కొంగుని ఏవో లాగుతున్నాడు. రాజుగారు గొడుగు పట్టుకుని ఓ నవ్వుతున్నారు. వర్షం పడుతుంది కదా అలా అనేసి వాడి గొడుగు కప్పుతుంటే వాడు ఒక చోట ఉండట్లేదు. వాడు ఆ కోటి తీసి ఇదిగో అమ్మ పువ్వు అని చూపిస్తున్నాడు. వాళ్ళ డాడీకి ఇస్తున్నాడు. వాళ్ళ డాడీ నీటిలో చేయి కూడా పెట్టడానికి ఇవ్వట్లేదు వాడిని. అంటే కిందికి చూస్తే జారిపోతాడేమోనని భయం, కానీ వాడైతే కుదురుగా ఉండట్లేదు అసలు. లేగో అమ్మ అక్కడ పూలు ఉన్నాయి అన్ని పట్టుకెళ్ళిపోదాం అంటున్నాడు. ఓ 4-5 పువ్వులు అయితే కోసం మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. చాలా ఉంటాయి ఇంకా ఇలాగే పూలు. ఇక్కడ ఒక్కొక్కటి ఉన్నాయి. దీన్ని లాగుదాం ట్రై చేశాను కానీ అవ్వలేదు. అబ్బాయి ఎక్కడ పడిపోతాడని మా రాజుగారు అలా చేత్తో పట్టుకునే ఉన్నారు వాడిని. మా అబ్బాయి అయితే 100 సార్లు అటు ఇటు ఒంగోని చూస్తున్నాడు. ఏదో దొరికింది వాడికి లాగేస్తున్నాడు. ఇంకా ఇతనేమో ఏదో చెప్తుంటే మా రాజుగారు ఇతనితో ఏదో మాట్లాడుతున్నారు. ఫోటోషూట్ కి చాలా బాగుంటదమ్మా ఇక్కడ. చాలా మంది ఫోటోషూట్ చేసుకోవడానికి వస్తారు. ఏమైనా మ్యారేజ్ లో అయ్యి అయితే ఎండ కాసేటప్పుడు అయితే ఇంకా బాగుంటది. మొక్కలు ఉన్నాయి కదా, ఎండ కాసేటప్పుడు అయితే బాగా పువ్వుల్లో విడుస్తాయంట, చాలా బాగా కనిపిస్తాయని చెప్తున్నారు ఆయన. అలా ముందుకెళ్తే చాలా ఉన్నాయి పువ్వులు అయితే. మా ఫ్రెండ్ ఇలా పట్టుకుని అలా లాగేసింది, నేనైతే లాగలేపాను చాలాసేపు. అబ్బాయి బెటర్ బాగానే లాగేస్తున్నాడు పువ్వులయ్యి. మా పక్కనే ఇంకో పడవ వెళ్తుంది, వాళ్ళేమో బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు. వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. రోజు ప్రయాణం అంతా ఈ వర్షంలోనే సరిపోయింది. ఇంకా అలాగా ఏదైతే నేను చాలా పూల కోసం ఇంటికి పట్టుకెళ్దామని చెప్పి మా అబ్బాయి ఉండట్లేదు అసలు. నేను కొత్తలో వెళ్లాల్సిన విహారీ యాత్ర ఇప్పుడు వెళ్ళాం మేము. అలా ఒక 1/2 అవర్ తిప్పుతారనమాట పడవలోని. ఈయన కొంచెం ఇంకా ఎక్కువసేపే తిప్పారు. అలాగో కనిపిస్తుంది కదా, అదేమో ఎమ్మెల్యే గారి గెస్ట్ హౌస్. చాలా బాగుంటది లోపల, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంది పడవలోని. అది ఫస్ట్ టైం కదా, ఫీలింగ్ బాగానే ఉంది. ఇతనేమో చేపలు పట్టడానికి వెళ్తున్నారు ఆ చిన్న పడవలోని. ఈ చెట్టు కింద బళ్ళు పార్క్ చేసేసి ఈ పక్కనే కూర్చోడానికి అయితే ఉన్నాయి. ఏమైనా స్నాక్స్ తెచ్చుకొని తినొచ్చు అంటే కూర్చొని శుభ్రంగా తినొచ్చు ఇక్కడ, తినేసి వెళ్ళిపోవచ్చు. ఇంకా అబ్బాయి ఫోన్ ఇవ్వలేదని చెప్పి అలిగి అటు వెళ్ళిపోతున్నాడు ఇటు రమ్మంటే. పడవలో తిరిగి తిరిగి అలసిపోయినట్టుంది. మా ఫ్రెండ్ వచ్చి వాటర్ తాగుతుంది.
ఉంది. ఈ చెట్ల కింద చల్లగా చాలా బాగుంది. మా ఓడేమో ఫస్ట్ ఇది ఎక్కించి తిప్పమన్నాడు. తీరా ఎక్కించి తిప్పాక భయపడిపోతున్నాడు. వద్దు డాడీ ఆపేయండి, ఇంకా భయం వేస్తుంది అంటున్నాడు. అన్నయ్యేమో మా ఇద్దరిని కూర్చోండి తిప్పుతానని చెప్పి తిప్పేస్తున్నారు. మా రాజుగారు చూడండి కాలు మీద కాలేసి ఉయ్యాలూగుతున్నారు. మా అన్నయ్య అయితే జపం చేస్తున్నారు ఉయ్యాల్లో కూర్చొని. ఇప్పుడెప్పుడు చిన్నప్పుడు ఊగారంట ఉయ్యాలి, మళ్ళీ ఇప్పుడు ఊగుతున్నానని చెప్పి ఆయన ఆనందం చూడండి. వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఇలాంటి ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.